ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో అంగీకార శక్తి. అగ్రిమెంట్ అంటే ఒక ఒప్పందానికి రావటం, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్. పిల్లల రెండు వర్గాల వారు మరి ఒక దాని విషయమై ప్రార్థనలో ఏకీభవించటం, ఇవన్నీ కూడా నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ chapter 18 verse 19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. Again I say unto you that if two of you shall agree on earth concerning anything that they shall ask, it shall be done for them by my Father who is in heaven. ప్రియులారా, మరి మనము ఎంతో ఈ దినాలలో విభేదాలతో కూడినటువంటి, అపోహాలతో కూడినటువంటి, కలహాలతో నిండినటువంటి లోకంలో మనం ఉంటున్నాము. కాబట్టి ఇటువంటి లోకంలో మనకు పరలోకంలో ఉన్నటువంటి a divine principle that calls us back to unity and harmony. కాబట్టి మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ద్వారా మనకు ఏమని తెలియజేస్తుందంటే, మనకు ఆ యొక్క యూనిటీ ద్వారా, లేకపోతే ఏకత్వం ద్వారా మరియు సమన్వయము ద్వారా మరి అది వాటి ద్వారా ప్రయత్నించమని చెప్పి, అన్వేషించమని చెప్పి తెలియజేస్తుంది. పిల్లరా, ఒకసారి మరి అంగీకారము, అగ్రిమెంట్. వాట్ డూ వి మీన్ బై అగ్రిమెంట్? అంగీకారము అంటే అదే అభిప్రాయము లేదా నమ్మకము కలగలిసిన స్థితి. ప్రియులారా, అగ్రిమెంట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ హ్యావింగ్ ద సేమ్ ఒపీనియన్ ఆర్ బిలీఫ్. ఇరు పక్షాల వారు ఒకే విశ్వాసము, ఒకే నమ్మకము, అభిప్రాయము కలిగి ఉండటం. బిలీఫ్, స్టేట్ ఆఫ్ హ్యావింగ్ ద సేమ్ ఒపీనియన్. మరి ముఖ్యంగా పిల్లల వివాహాల విషయంలో మరి ఇరుపక్షాల వారు మరి ఒక కాంప్రమైజ్, లేకపోతే కన్విన్స్ అవ్వటం, లేకపోతే అగ్రి అవ్వటం ప్రియులార, అప్పుడే మనకు పని జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు మరి ఇద్దరు, ఆ తర్వాత వచ్చిన ఏళ్ళైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పాను. ప్రియులారా, ఇప్పుడు ఆ భార్య భర్తల మధ్య కానివ్వండి, వారి మధ్య సఖ్యత, ఆ సమాధానం, ఆ ఏకాభిప్రాయం ప్రియులారా, అది ఉన్నప్పుడు నిజంగా మరి ఆ భూమినే కదిలిస్తారు పిల్లలు. ఏక మనసుతో. ఆది అపోస్తలులో మనం చూస్తే వాళ్ళందరూ ఏక మనసుతో వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు జరగటం మనం చూస్తున్నాము. మన యొక్క కుటుంబాలలో, వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా దాంపత్య జీవితంలో పిల్లలారా, ఇఫ్ యూ వాంట్ టు సీ ఫ్రూట్, లేకపోతే కుటుంబంలో సమాధానము, కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలు జరగాలంటే ఇద్దరు కలిసి పిల్లలారా, కలిసి ప్రార్థించటము. మరి మాకు వివాహమైనప్పటి నుంచి కూడా ఇద్దరం కలిసి మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాము. ఆ యొక్క ప్రార్థనే పిల్లల మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి కుటుంబాలను క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా కట్టుకోవటానికి సహాయం చేస్తుంది పిల్లల. మరి అంతేకాకుండా మరి ఈ యొక్క అగ్రిమెంట్ అనేటటువంటిది, ఇది ప్రార్థన లక్ష్యం మరియు చర్యల్లో ఒక హార్మోనియస్ తోటి మరియు మనసుల సమన్వయాన్ని కూడా సూచిస్తుంది పిల్లల. ఇట్ రిఫర్స్ టు హార్మోనియస్ అలైన్మెంట్ ఆఫ్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఇన్ ప్రేయర్, పర్పస్ అండ్ యాక్షన్. కాబట్టి పిల్లల, ఈ యొక్క అగ్రిమెంట్ అంటే ఇది మరి మన యొక్క హృదయంలో, మనస్సులు, ఇవన్నీ కూడా ప్రార్థనలో, ఉద్దేశంలో, క్రియలలో మరి ఒక అంగీకారానికి రావటం పిల్లల, ఒక ఏకాభిప్రాయం రావటం.
అది చాలా ముఖ్యము. మరి ఈరోజు 3 విషయాలు తెలుసుకోవాలని అంటున్నాము. ద అథారిటీ ఆఫ్ అగ్రీమెంట్. ఈ యొక్క అంగీకారంలో ఉన్నటువంటి ఆధిక్యత లేకపోతే అథారిటీ పిల్లారా. విశ్వాసులు ఎక్కడున్నా సరే వాళ్ళు పిల్లలారా ఆ దైవికమైనటువంటి డివైన్ అథారిటీ ని కోరుకుంటారు పిల్లలు. మన యొక్క దేవుడి పిల్లల ఎంతో గొప్ప దేవుడు అంటున్నాడు. మరి అటువంటి మరి అధికారముతోటి ఆయన పరిపాలించేటటువంటి దేవుడు. కాబట్టి మనం కూడా విశ్వాసులుగా బిలీవర్స్ ఆల్సో వి నీడ్ టు ఇన్వోక్ డివైన్ అథారిటీ టుగెదర్. దైవిక అధికారాన్ని మనము పిలుస్తాం పిల్లరా. అంతేకాకుండా సాంఘిక నమ్మకం ప్రత్యేక శక్తి కలిగి ఉంటున్నది. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కలెక్టివ్ ఫెయిత్ హ్యాస్ యూనిక్ స్ట్రెంగ్త్. ఎక్కడ మరి ఆ సహోదరులు ఐక్యముగా ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పి మనము మరి కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి పిల్లల యూనిటీలో ఉన్నటువంటిది ఎక్కడ పిల్లల కుటుంబంలో భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా సమైక్యంగా ఐక్యంగా సమైక్య ఆంధ్ర సమైక్య భారతదేశం అని చెప్పి మనం అంటాం పిల్లలు. యూనిటీ ఇన్ ఇంటిగ్రిటీ లేకపోతే డైవర్సిటీ లేకపోతే వివిధ కల్చరల్స్ వీటి మధ్య ప్రియుల సమైక్యత కలిగి ఉండటం అది ప్రియులరా ఆ యొక్క దేశం యొక్క ప్రత్యేకతను ఉనికిని శక్తిని తెలియజేస్తుంది. కాబట్టి పిల్లల అంగీకారం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దాంట్లో ఎంతో మరి అధికారం ఉంటున్నది. మరి సంగీతకారులు చూడండి వారు అందరూ కూడా మరి ఏ రీతిగా సింఫనీలో అనేక మంది వందల మంది వారందరూ కలిసి ఆ మ్యూజిక్ వేస్తున్నప్పుడు ఎంత ఏకకాంఠం ఒక హార్మోని అనేటటువంటిది ఎంత ఇంప్రెసివ్గా ఉంటుంది వినటానికి ఆ మ్యూజిక్ పిల్లల. మరి మన యొక్క ప్రార్థనలలో కూడా పిల్లల ముఖ్యంగా ఆ సామూహిక ఫాస్టింగ్ ప్రేయర్స్ అప్పుడప్పుడు కమ్యూనిటీ ప్రేయర్స్ వాటిల్లో ఎంతో శక్తి ఉంటున్నది పిల్లలు. వాటి ద్వారా గొప్ప ఉద్యమానికి నాంది పలుకుతుంది పిల్లల. అవర్ కలెక్టివ్ ప్రేయర్స్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ సౌండ్ ఇన్ హెవెన్. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామున ఎక్కడ కూడి ఉందరో ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును పిల్లరా. అక్కడ వీ కెన్ సీ ద డివైన్ ప్రెజెన్స్, డివైన్ గ్లోరీ పిల్లరా. అక్కడ పిల్లరా మరి అటువంటి గొప్ప అది మన ప్రత్యేకతను మనం చూడగలము. మరి అంతేకాకుండా రెండోది ద ఇంపాక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఆన్ ప్రేయర్. ఈ యొక్క అంగీకారం అనేటటువంటిది ఏ రీతిగా ప్రార్థన మీద అది ఇంపాక్ట్ చేస్తుంది పిల్లరా, ఏ రీతిగా అది దోహదపడుతుంది. మరి అగ్రీడ్ ప్రేయర్ ఈజ్ ఎ హార్ట్ ఫెల్ట్ పిటిషన్. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హృదయంలో వచ్చేటప్పుడు అంగీకరించినటువంటి ప్రార్థన హృదయపూర్వక అభ్యర్థన పిల్లారా. అంగీకారంతో అంగీకరించినప్పుడు మనం హోల్ హార్టెడ్గా విల్ బి ప్రేయింగ్ ఎంతగా దేవుని దేవుడికి కూడా ఇష్టమైనటువంటి బలి అదే పిల్లలు. విరిగి నెరిగినటువంటి స్థితి పిల్లలు. సాక్రిఫైస్ ఈజ్ బెటర్ దాన్ ఒబీడియన్స్. మరి ఆ యొక్క త్యాగము బలుల కంటే కూడా మరి రాదర్ దాన్ ద సాక్రిఫైజెస్ ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అని చెప్పి అనుకుంటా ఉంటున్నారు అని మరి బైబిల్ యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి ఆ యొక్క ఒబీడియన్స్ ఆ యొక్క విధేయత అంగీకారంతో మనం ఏక మనసుతోటి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ గొప్ప కార్యాలు జరగటం చూస్తాం పిల్లలు. ఇంపాక్ట్ అనేటటువంటి తప్పకుండా ఉంటుంది. టుగెదర్ వి మేనిఫెస్ట్ గ్రేటర్ ఆన్సర్స్. కలిసి పిల్లల అనేక సమాధానాలను అనేక జవాబులను ప్రార్థనల ద్వారా పిల్లల. అందుకే మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో వైటల్ లివింగ్ ప్రేయర్ అనేటువంటిది ఉంటున్నది. ప్రతి సోమవారము గురువారాలు మరి ఆన్లైన్లో మీట్ అవుతూ ఉంటారు స్త్రీలు. వారు అందరు కలిసి ఎన్నో ప్రేయర్ పాయింట్స్ దేవుని సన్నిధిలో ప్రార్థించారు. కలిసి పిల్లల ఏకీభవించటం పిల్లలు అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాని ద్వారా ఎన్నో మేము ఆ ప్రార్థన జవాబులను మేము చూడటం అనేటువంటిది జరిగింది. మరి మూడవది ముఖ్యం కదా పర్పస్ ఆఫ్ అగ్రిమెంట్. ఈ యొక్క మరి అంగీకారము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మరి దేవుణ్ణి మహిమపరుస్తుంది పిల్లలు. అవర్ యూనిటీ గ్లోరిఫైస్ గాడ్. ఎక్కడైతే పిల్లల సమాధానం సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండమని చెప్తుంది.
ఒకవేళ వివాదాలతో పిల్లల డివిజన్స్ అనేటటువంటి ఒకే సంఘంలో పిల్లల ఎంతో మత్సరములు విమతములు మరి ఎంతో పిల్లల కొట్లాటలు లేకపోతే పోరాటములు జగడములు ఈర్ష పగ కలహము కోపము ఇవన్నీ కూడా పిల్లరా మరి దేవునికి ఎంతో మరి ఆయాసం కలిగిస్తుంది దుఃఖం కలిగిస్తుంది పిల్లలు మనం అందరం కూడా ఐక్యతతో ఉండాలని చెప్పి సమైక్యతతో సమాధానంతో ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి పిల్లల ఇఫ్ యు యూనైట్ మనము దేవుని సన్నిధిలో అంగీకరిస్తే ఏక మనసుతో ఉన్నప్పుడు అక్కడ దేవుడే దిగి వస్తాడు పిల్లలు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ ఆ శత్రుత్వం అనేటటువంటిది అటువంటి లేకుండా ఉన్నప్పుడు అదే అక్కడే మనం దేవుణ్ణి చూడగలం దేవుని సన్నిధి ఆ యొక్క దేవుని యొక్క కార్యాలు జరగటం అనేటువంటిది కాబట్టి మన అంగీకారం శక్తివంతమైనటువంటి సాక్ష్యంగా ఉంటుంది పిల్లల అవర్ అగ్రిమెంట్ సర్వ్స్ యాజ్ ఎ పవర్ఫుల్ విట్నెస్ కాబట్టి దేవుడు కోరుకునేటటువంటిది అది పిల్లలు మనం జీవించేటటువంటి ఆ షార్ట్ లైఫ్లో పిల్లలు ఆ యొక్క జీవితంలో మనము మరి ఏంటంటే ఎంతో పీస్ఫుల్గా సమాధానంతో మరి క్రీస్తును మరి చూపించేటటువంటి రీతిగా దేవునికి మహిమ వచ్చేటటువంటి రీతిగా మనము ఈ లోకంలో జీవించాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు కాబట్టి మనము మరి లెట్స్ ప్రాక్టీస్ ప్రేయర్ ఇన్ గ్రూప్స్ మరి సమాజంగా గ్రూపుగా మరి కలుసుకొని ప్రార్థన చేయటం ఉన్నటువంటి వీధిలో నేను ఒక మరి చైనాలో సూజో అనేటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ సిటీలోనే దాదాపు 200 గ్రూప్స్ ప్రేయర్ సెల్స్ మరి ఆ రీతిగా పిల్లలు హాంకాంగ్ లో కూడా మేము టౌన్ పార్క్ నైబర్హుడ్ సెల్ గ్రూప్ పిల్లలు మేము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాము స్తుతిస్తాము మరి బైబిల్ వాక్యాన్ని డిస్కస్ చేయటం జరుగుతుంది కాబట్టి వీటి ద్వారా మనం ఎంతగానో మరి ఆత్మీయంగా పురికొల్పబడతాము మరి ఆ రీతిగా మీ యొక్క ప్రదేశాలలో కూడా పిల్లల మరి ఆ యొక్క సమూహ ప్రార్థనలు మరి అనేక ప్రార్థన అంశాలు ఉంటాయి ఉన్నటువంటి వారు లైక్ మైండెడ్ పీపుల్ అందరు కలిసి దేవుని సన్నిధిలో ప్రతి వారం మనకు ఒకసారి ఆ రీతిగా వీలున్నప్పుడల్లా కూడా కలుసుకొని ప్రార్థించడం అనేటటువంటిది మరి చేయవలసిందిగా కోరుతున్నాను అనవసరమైనటువంటి వాటిలో స్పెండ్ చేయటం కన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం శక్తిని పొందుతాము మరి జవాబులను పొందుతాము ఇంకా దేవుని కొరకు ఇంకా మహిమకరంగా జీవించగలుగుతాం అంతేకాకుండా కల్టివేట్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ మీరు సాధ్యమైనంత వరకు సమాధానంతో ఉండండి సఖ్యతతో ఉండండి కాబట్టి యూనిటీ అనేటటువంటి సహోదరులు మరి ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పి మనము తెలుసుకుంటున్నాం కాబట్టి ఏకత్వాన్ని మనము మరి పోషించవలసినటువంటి వారు ఉంటున్నాం దాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి వారు ఉంటున్నాం అంతేకాకుండా వీ నీడ్ టు ఎంగేజ్ ఇన్ కలెక్టివ్ యాక్టివిటీస్ టీమ్ ఈవెంట్స్ లేకపోతే పిల్లలు అందరు కలిసి పిల్లల అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఎన్నో పిల్లల మనము కొన్ని మరి యూత్ కానివ్వండి సండే స్కూల్ మినిస్ట్రీ లేకపోతే ఉమెన్ మినిస్ట్రీ లేకపోతే ప్రిజన్ మినిస్ట్రీ లేకపోతే మెడికల్ మినిస్ట్రీ పిల్లల వైద్య పరంగా కూడా ఎన్నో పరిచర్యలు చేయవచ్చు అలాగనే చైల్డ్ కేర్ సెంటర్స్ వీటన్నిటికి కూడా టీమ్స్గా మరి మేము మిషన్ యొక్క ట్రిప్స్ పిల్లలు వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు అందరు కలిసి వెళ్ళి ఒక్కొక్క ప్రాంతంలో వెళ్ళి వారిని రీచ్ అవటం అనేటటువంటిది కాబట్టి ఇవన్నీ కూడా ఎంతగానో మనకు మరి ఆ శక్తిని దేవుని యొక్క సన్నిధిని మనము చూడగలము కాబట్టి ద పవర్ ఆఫ్ అగ్రిమెంట్ ఈస్ ఎ డివైన్ గిఫ్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అంగీకార శక్తి అనేటటువంటిది అది ఆ దివ్యమైనటువంటి లేకపోతే దైవికమైనటువంటి ఒక బహుమతి పిల్లల ఎక్కడ మరి అది ఒక గిఫ్ట్ అని చెప్పవచ్చు అది దేవుడిచ్చేటటువంటి బహుమతి కలిసి ఆయన యొక్క శక్తిని మనము ఉపయోగించుకోగలం పిల్లలు కలిసి వీ కెన్ డూ యునైటెడ్ వీ కెన్ అచీవ్ పిల్లల మరి డివైడ్ వి అపార్ట్ మరి ఒక పెద్ద స్లోగన్ ఉంది కలిసి మనం ఎన్నో గొప్ప కార్యములను మనం చేయగలం పిల్లలు వీ నీడ్ టు యునైట్ అప్పుడే పిల్లల సాధ్యమవుతుంది కొన్ని సామాజికంగా కమ్యూనిటీలో కొన్ని కార్యాలు జరగాలి అంటే అందరూ సహకరించినప్పుడే టుగెదర్ వి హార్నెస్ హిస్ పవర్ దేవుని యొక్క శక్తిని ఉనికిని దేవుని యొక్క కార్యాలు ఉద్యమము అవన్నీ చూడాలి అంటే మనం చేయవలసిందల్లా ఏంటి అంటే
కలిసి కట్టుదాము, పూనుకొందాము రండి అని నెహెమియా అంటాడు. కలిసి కట్టుటకు పూనుకొందాము రండి అని చెప్పి. లెట్ అస్ రీబిల్డ్ ద వాల్స్, పడిపోయినటువంటి గోడలను కట్టడానికి ఆయన పూనుకున్నాడు. ఎస్తేరు ఏ రీతిగా పిల్లల ఉపవాసం ఉండే పిల్లల వాళ్ళందరికీ కూడా మరి యూదులకు అందరికీ కూడా కలిసి రండి, ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, మన యొక్క అవసరత కొరకు రాజుకు మరి తెలియజేద్దామని చెప్పి అన్నప్పుడు అక్కడ గొప్ప కార్యం జరగడం చూస్తున్నాము. బైబిల్ అంతా కూడా పిల్లల వారు యునైటెడ్, ఆది అపోస్తలులు కూడా అందరూ కలిసి ఏక మనసుతోటి వారు ఎంతగా రొట్టె విరుచుటయందును, ప్రార్థన ఎందును, బోధించుటయందును వారు మరి ఆ రీతిగా ఉన్నప్పుడు పిల్లలు అక్కడ మరి ఒకరినొకరు సహకరించుకున్నప్పుడు అక్కడ ఎంత అభివృద్ధి వర్ధిల్లుచుండెను అని చెప్పి, సంఘం వర్ధిల్లుచుండెను అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లలు ఒక సంఘ కాపరిగా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద టైం, మరి అందరిని కూడా సమైక్యపరచడం, అందరిని కూడా కలుసుకోవటం, లే పర్సనల్ ఇవాంజలిజం, మరి అందరు కలిసి పిల్లలు అనేక కలెక్టివ్ మినిస్ట్రీ, మరి కలెక్టివ్ గా కొన్ని కార్యములు చేయటం అనేటువంటిది ఆ రీతిగా చేసినప్పుడు నిజంగా అక్కడ గొప్ప దేవుని యొక్క సన్నిధిని చూడడం, దేవునికి మహిమ రావటం అనేటువంటి చూస్తాము. ఆ రీతిగా రావటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఓ గొప్ప నాయన, అంగీకారంలో ఉన్నటువంటి శక్తిని గురించి ఈరోజు ధ్యానం చేసి ఉంటున్నాం ప్రభువా. ఓ గొప్ప దేవా, తండ్రి తండ్రి తండ్రి, మరి మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల మరి అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని చెప్పిన ఎంత తేటగా చెప్తున్నారు ప్రభా. ఇది మనం అంగీకరిస్తే ప్రభా, క్రీస్తు నామంలో తండ్రి తండ్రి అంగీకరించినప్పుడు అక్కడ తండ్రి ఎన్నో కార్యాలు జరగటం చూస్తాం. నాయన ప్రేమగల ప్రభు, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఒక గొప్ప దేవా తండ్రి, ఆ సఖ్యత, ఆ యొక్క సమాధానమును ఓ తండ్రి 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 కలిసి ప్రభా కట్టేటటువంటి ప్రభా అటువంటి అంగీకార యోగ్య తండ్రి మనసును తండ్రి దయచేయండి ప్రభా. ఓ తండ్రి తండ్రి, ఎంతమంది ప్రభా మరి వివాహాల విషయంలో కూడా తల్లిదండ్రులు ప్రభా, ఓ గొప్ప నాయన తండ్రి, ఏదైనా సరే ప్రభా ఇంట్లో ఏదైనా జరగాలి అన్నప్పుడు ప్రభా అంగీకారం అవసరం నాయన. ఇరు పక్షాల వారి అంగీకారం, మరి ఆ యొక్క వరుడు లేకపోతే పెళ్లి చేసుకోబోయేటటువంటి వారు మధ్య వారికి కూడా కొన్ని విషయాలు తండ్రి ఎంతో అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి వారు, కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటున్నది. ఒక గొప్ప నాయన తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఓ గొప్ప తండ్రి, వారు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ యొక్క అంగీకారం యొక్క శక్తిని, మహిమను, నీ యొక్క సన్నిధిని తండ్రి ఐక్యత ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేసుకోగలమో తండ్రి తెలుసుకోవటానికి సహాయం చేయండి. ఓ తండ్రి, అస్వస్థతకు గురైనటువంటి వారిని యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఎక్కువగా ప్రార్థించండి కలిసి. మీరు ఉన్నటువంటి ప్రదేశంలోని చిన్న గ్రూపులుగా చేరి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.